మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 25ను పరిశీలిద్దాం. సాంఖ్యయోగంలో అర్జునుడి దుఃఖాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆత్మ యొక్క మరికొన్ని ఉన్నత లక్షణాలను తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, ఈ ఆత్మ అవ్యక్తమైనది అంటే మన ఇంద్రియాలకు గోచరించదు. ఇది అచింత్యమైనది అంటే మన పరిమితమైన మనస్సుతో దాని స్వరూపాన్ని పూర్తిగా ఊహించలేము. అలాగే ఇది అవికార్యమైనది అంటే ఇందులో ఎలాంటి మార్పులు, వికారాలు ఉండవు. ఇది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అందువల్ల ఆత్మ యొక్క ఈ నిజ స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత నువ్వు శోకించడం తగదు అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలోని భావమేమిటంటే, మన నిజ స్వరూపం ఈ శరీరం లేదా మనస్సు కాదు, మనం వాటికి అతీతమైన శాశ్వత ఆత్మ. మన ఇంద్రియాలు, మనస్సు గ్రహించలేని ఒక ఉన్నత సత్యం మనలో ఉంది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు జనన మరణాల గురించిన భయం, ఆప్తులని కోల్పోతామన్న దుఃఖం మనల్ని బాధించవు. ఇది మనకు అపారమైన ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కష్టాలు ఎదుర్కొన్నప్పుడు లేదా ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనం ఈ శరీరం మాత్రమే కాదని, మనలో మార్పులేని శాశ్వతమైన ఆత్మ ఉందని గుర్తు చేసుకోవాలి. ఈ ఆలోచన తాత్కాలికమైన నష్టాల నుండి బయటపడేసి జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఇస్తుంది. మన దృష్టిని అనిత్యమైన వాటి నుండి నిత్యమైన దానివైపు మళ్లిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.